ఈ నెల 22న మరణించిన మున్సిపాలిటీ కార్మికుడు బొల్లి రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ భూపాలపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మున్సిపాలిటీ కార్మికులు మృతుని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికులు మృతుని కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసనకు సిఐటియు, ఏఐటియుసి నాయకులు మద్దతు తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన తన తండ్రిని పని విషయంలో ఇబ్బందులు పెట్టారని మృతుడు బొల్లి రాజయ్య కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. నమస్కారం సార్, మా డాడీ పేరు బొల్లి రాజయ్య. ఆయన మున్సిపాలిటీ ఆఫీస్లో పారిశుద్ధ కార్మికుడు. ఆయనని చాలా టార్చర్ చేసేది సార్. మామూలుగా చెప్పాలంటే ఒక్కొక్క రోజు పొద్దున పోతే సాయంత్రం ఏ టైంకి వచ్చేటోటో కూడా మాకు తెలియదు. వద్దు డాడీ అన్నా కూడా ఏం లేదు. ఎంత ఎంత పని చేసినా మళ్ళీ మార్నింగ్ పనికి పోయేటోడు. అట్లాంటిది ఆ పని ప్రాసెస్లో మొన్న అంటే శనివారం రోజు పనికి పోయిండు. పనికి పోతే వీళ్ళు చెట్టును కొట్టడానికి పంపిర్రంట. యాక్చువల్గా అది చెట్టును కొట్టే పని పారిశుద్ధ కార్మికులది కాదు. పారిశుద్ధ కార్మికులకు ఏం చేయాలి, రోడ్లు సాఫ్ చేసుకోవాలి అంతే. కానీ అందులో లేని పనికి మా వాడిని ఒక్కరిని పంపిరు, మా డాడీని ఒక్కరిని పంపిరు. ఆ ఒక్కరిని పంపిర్రు, ఆ చెట్టు కొయ్యడానికైనా ఒక్కరినే పంపిర్రు. ఇంకో కార్మికుడు ఉన్నా కూడా నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మా డాడీ ఉండేటోడు ఇప్పుడు మా పక్కన. దీనికి కారకులు ఎవరు? ఇంత జరుగుతా అంటే, ఇంత కార్మికులను ఇంత కష్టపెడతా అంటే మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తాడు, పై అధికారులు ఏం చెప్తారు? వీళ్ళ కష్టాలను ఎవరు చూస్తారు? మా నాన్న ఎన్ని రోజులు పొద్దున పోయి సాయంత్రం వచ్చిర్రో నాకు తెలియదు. ఎంత కష్టపడతానో, ఎందుకు డాడీ అంటే కూడా వినకుండా పోయిండు. సరే మా కోసం కష్టపడ్డాడు, ఆ కష్టంలోనే పోయారు. కాకపోతే ఆయనకి ఏ ఆరోగ్య సమస్యలు లేవు సార్. చాలా బాగుండే, చాలా మంచిగా ఉండే, ఆరోగ్యంగా ఉండే. ఒక్కరిని పోవడం వల్లనే, ఒక్కరిని ఆ చెట్టు కొట్టడానికి పోవడం వల్లనే ఇంత విషాదం జరిగింది. పక్కన ఒక కార్మికుడు ఉన్నా కూడా మా నాన్న బతుకుతుండే కావచ్చు. చూసుకుంటే తొందరగా హాస్పిటల్ తీసుకుపోతే మా నాన్న బతుకుతుండే కావచ్చు. వీటికి ఇంత జరగడానికి కారకులైన వాళ్ళు ఎవరో జవాన్లు అంట. ఆ జవాన్లకు కఠినంగా శిక్ష పడాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు మా డాడీ పోవడానికి కారణం కాబట్టి వాళ్ళ చేతులు నాకు నష్టపరిహారం కావాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మా నాన్నకు జరిగినట్టు ఇంకెవరికి జరగవద్దు. ఒక కార్మికుడు పని గంటలు ఏవి సార్? పని గంటలు ఎప్పుడు అమలైనాయి? ఏ కాలంలో అమలైనాయి పని గంటలు? ఒక కార్మికుడు ఇన్ని గంటలు పని చేయాలి, ఇన్ని గంటలు మాత్రమే పని చేయాలనేది ఎప్పుడో కేటాయించింది ప్రభుత్వం. కానీ ఎవడు ఫాలో అవుతాడు అంటే, నాకు చట్టపరంగా నాకు జరిగిన అన్యాయానికి, వీళ్ళు చేసిన అన్యాయానికి నా నాన్న వీళ్ళ వల్ల పోయిండు కాబట్టి వాళ్ళ తరపున నాకు నష్టపరిహారం కావాలి సార్. బొల్లి రాజయ్య మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి మున్సిపల్ కమిషనరు, జవాను, తర్వాత శానిటేషన్ ఇన్స్పెక్టరు, వీళ్ళు ప్రధాన బాధ్యులు. వీళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ వర్కర్స్కి సంబంధించినటువంటి అలికేషన్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక మార్లు యూనియన్లు దరఖాస్తు చేసుకున్నప్పటికి కూడా పెడచెవిన పెట్టి ఇలా బొల్లి రాజయ్య మరణానికి కారకులైనరు అని చెప్పేసి ఏఐటిసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వ అధికారులు ఈ జవాను లేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇద్దరిని ప్రభుత్వ ఉద్యోగులను పెడితే ఇట్లాంటి దుశ్చర్య జరగకపోవు. కాబట్టి ఈ సంఘటనను రేపు దృష్టిలో పెట్టుకొని ఇవి జరగకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మున్సిపల్ కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పదే 10 సార్లు అడిగితే తప్ప దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంటుందో అట్లా ఉన్నది వీళ్ళ అధికారుల పరిస్థితి. మురులు కర్రతో పొడిస్తే తప్ప వాళ్ళు లేసేటువంటి పరిస్థితి లేదు. ఈ భూపాలపల్లి పట్టణంలో అనేక పన్నులు భారాలు మోపి డబ్బులు వసూలు చేసి మున్సిపల్లో జమ చేసుకొని కుబేరేలాగా తింటాను తప్ప కార్మికుల పరిస్థితులు పట్టించుకునేటువంటి పాపన లేదు. ఇలా ఆయన కుటుంబం చచ్చిపోయి పాపం రోడ్డు పాలైంది. కార్మికులంతా కూడా ఇక్కడ మరి సామూహికంగా మాకు కార్మికునికి పరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి 9 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఏం సరిపోతాయండి? మీరు కోట్లు మెక్కుతారు. ఒక కార్మికుడు రోడ్డు పాలై చచ్చిపోతే కనీసం ఎవరు వచ్చి మందలిచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బొల్లి రాజయ్య కుటుంబానికి జరిగినటువంటి నష్టం భారీ నష్టం. ఇది
ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవటం వల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబం పిల్లలంతా రోడ్డు పాలైనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ కుటుంబం తేరుకోవాలంటే కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఇల్లు ఇవ్వాలి ఉండడానికి, తర్వాత కనీసం 50 లక్షల రూపాయలు వాళ్ళకు ఎక్స్‌గ్రేషియా కనుక ఇస్తే ఆ కుటుంబం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మేము ఇక్కడ ఉండేటువంటి కార్మిక పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు తక్షణం ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఈ విషయాన్ని పట్టించుకొని మరి ప్రొలాంగ్ చేయకుండా కార్మికుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని ఏఐటీసీగా హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.